చదువు ఇక్కడ మీ ఉద్దేశము డిగ్రీ చదివి ప్రధానమంత్రి చదువు విషయంలో అభ్యంతరం ఉందా? సర్వీస్ విషయంలో అభ్యంతరమా? హ్మ్. సర్వీస్ విషయంలో అభ్యంతరం లేదు. ఆ! చదువు విషయంలో కూడా అభ్యంతరం లేదు. మరి ఇంకేమిటి? సమాజాన్ని మనం ఎటువైపు డ్రైవ్ చేస్తున్నామనేదే నా అభ్యంతరం. తల్లిదండ్రులు, ఆ తర్వాత టీచర్లు ఈ దేశ పరిపాలన ఎవరు చేస్తున్నారు? వాళ్ళకున్న జ్ఞానం ఏంది? ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్ని డిగ్రీలు చదివిండు? రాజ్యాంగం రాసే అవకాశం కూడా ఆయనకు ఎందుకొచ్చింది? ఈ దేశంలో మనకు స్వతంత్రం వచ్చినాక 15, 20 మంది పండితులు అనుకొని చెప్పేటువంటి బాపనోళ్ళు వాళ్ళంతా లండన్ వెళ్ళారు. అక్కడ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఒక ప్రొఫెసర్ ఉన్నాడు. ఆయన పోయి, అయ్యా మాకు స్వతంత్రం ఇచ్చారు కదా, మాకు రాజ్యాంగం కూడా రాసి పెట్టండి అన్నారు. అరే ఇంత దూరం వచ్చిండ్రా, నా స్టూడెంటే ఉన్నాడు కదా, వాడైతే బాగా రాస్తాడు అన్నాడు. వీళ్ళందరూ నువ్వా అని చూసుకున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గాంధీతో సహా బాబు రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ వీళ్ళంతా లా చేసిన వాళ్ళే. వాళ్ళ ముఖాలు చూసుకుంటుంటే మీరెవరు కాదురా, అంబేద్కర్ ఉన్నాడు, భీమరావు అంబేద్కరు, వాడు మీ దేశం గురించి, మీ దేశ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ విషయాల్లో నిష్ణాతుడు. ఆయనైతే మీకు అద్భుతమైన రాజ్యాంగాన్ని రాసి పెడతాడు అని చెప్పిండు. అప్పుడు ఆయన రికమెండ్ చేసి కనుక వచ్చి ఇవాళ రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షుడు వహించాను. సో ఇవాళ నేను ఏమంటుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా మనమంతా జ్ఞానవంతులం కావాలి, విజ్ఞానవంతులం కావాలి. ఈ సమాజ శ్రేయస్సును కోరుకొనే పనిచేయాలి. దాంట్లోనే వ్యక్తి శ్రేయస్సు కూడా ఇమిడి ఉంటుంది. సో నేనేమంటున్నానంటే ఒక చిన్న కథ నేను ఎప్పుడు చెప్తుంటాను వేదికల మీద. ఒక ఇద్దరు టీచర్లు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఆఫీస్ దగ్గర కలుసుకున్నారు. బుచ్చన్న మీ పెద్దోడు చాలా అద్భుతంగా చదివేవాడు కదా, చిన్నప్పటి నుంచి క్లేవర్, ఏం చేస్తున్నాడంటే వాడు ఐఏఎస్ పాస్ అయ్యి సెక్రటరీగా పనిచేస్తున్నాడు అన్నాడు. చిన్నోడేమో చిన్నప్పటి నుంచి గొడవలు పడి ఈ ఇంట్లోకి వెళ్ళి అక్కడ తిట్లు గొడవలు అన్నీ తీసుకొచ్చేవాడు. ఎక్కడ పని చేస్తున్నాడు సెక్రటరీగా అంటే మా చిన్నోడి దగ్గర అన్నాడు. అరే చిన్నోడి దగ్గర చేసాడంటే, అవును వాడు ఈ గొడవలన్నీ చేసి అన్నిట్లా ఇన్వాల్వ్ అయ్యి వాడు ఎమ్మెల్యే అయిండు, మినిస్టర్ అయిండు, మా చిన్నోడు మినిస్టర్ అయితే మా పెద్దోడు ఆడ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. కనుక జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు రాజకీయం ఎంచుకోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆచరణ రూపంలో కూడా చూపెట్టిండు. తను ఇండియన్ లేబర్ పార్టీ పెట్టిండు, షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పెట్టిండు, చివరికి చనిపోయే ముందు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అని కూడా దాని ముసాయిదా అంతా రెడీ చేసి పెట్టిండు. సో ఈ బహుజనులు ఆయన వారసులు అని చెప్పుకునే వాళ్ళంతా ఎందుకు ఆ లైన్ ఎంచుకోవట్లేదు? అలాగే ఇంకొక జోక్ కూడా ఉంది, సోషల్ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీలో వస్తుంటుంది. బాగా చదువుకున్నాడు ఐఏఎస్ అవుతున్నాడు, ఏం చదువుకున్నాడు మంత్రి అవుతున్నాడు, 10th కూడా చదవని 5వ తరగతి చదివిన వాడు స్వామీజీ అవుతున్నాడు. సో ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు అంతా పోయి స్వామీజీ కాళ్ళు మొక్కుతున్నారు. అంటే జ్ఞానం ఎవరి దగ్గర ఉంది, ఎవరు ఏం పని చేస్తున్నారు? కనుక ఇవాళ చదువుకున్న వాళ్ళంతా జ్ఞానవంతులు కావాలని కోరుకుంటున్నా, విజ్ఞానవంతులు కావాలి. ఈ సమయాన్ని సరైన దిశలో నడిపించాల్సిన బాధ్యత వాళ్ళ మీదనే ఉంది. కనుక ఇవాళ బహుజన కులాల్లోంచి వచ్చిన వాళ్ళు మీ కుటుంబాల గురించి ఆలోచించకండి. వాడికి ఉద్యోగం వచ్చేదాకా ఎంత దూరం వేసినా నేను పోతా అంటాడు. ఉద్యోగం వచ్చినాక తన ఊరికి దగ్గర కావాలనుకుంటాడు, తన ఊరికి లేదా నియరెస్ట్ టౌన్ కోరుకుంటాడు. ఆ తర్వాత పిల్లల కోసం వాడి మకాంని, వాడు టీచర్ అయ్యుండి కూడా వాళ్ళ పిల్లని ఆ స్కూల్లో చదివాడు, వాడు ఎంఆర్ఓ అయ్యుండి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాడు, డాక్టర్ అయ్యి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాడు. వీళ్ళంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళే. కానీ వీళ్ళకి ఆర్థిక శక్తి పెరగడంతో శాలరీస్ వస్తున్నాయి కనుక వీళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు, టౌన్స్లో చదివిస్తున్నారు. మీ పిల్లలు ఎక్కడ చదువుకున్నారు? మీ పిల్లలు ఎక్కడ చదువుకున్నారు? మా పిల్లలు కూడా అట్లనే చదివారు. నేనేమి అతీతం కాదు. మరి ఎట్లా సాధ్యమవుతుంది మార్పు? అదే ఇప్పుడు వచ్చే తరమన్నా జ్ఞానవంతులు కావాలి కదా. నా ఉద్యోగం అంతా సిటీలలోనే ఉంది. నేను జర్నలిస్ట్గా పనిచేసిన హైదరాబాద్లో చేసిన, ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన హైదరాబాద్లో చేసిన, ఢిల్లీలో చేసినాను. కనుక నా కుటుంబము నాతో ఉంటుంది కనుక సిటీలో చదువుకున్నారు. నేనేమి ఎక్సెప్షన్ అని కోరుకోవట్లే. అయితే సమాజంలో ఉన్న విషయం ఎత్తి చూపెడుతున్నాను. తర్వాత ఇలా చదువుకున్న వాళ్ళు రాజకీయ రంగం వైపు రావట్లేదు. ఒక నెహ్రూ మాత్రమే తన కూతుర్ని తను జైల్లో ఉండి కూడా లెటర్స్ టు ఎ ఫాదర్ ఫ్రమ్ హిజ్ డాటర్ అని చెప్పి ఒక పుస్తకం వచ్చింది. ఆయన ఆ లెటర్స్లో మొట్టమొదటి లెటర్ ఏం చెప్పంటే, నేను ఇవాళ రాజులకు వ్యతిరేకం, నీకు తెలుసు కదా, అయినా ఒక రారాజు చక్రవర్తి గురించి చెప్తా అన్నాడు. ఏంటి అది అంటే అశోక చక్రవర్తి గురించి చెప్పాడు.
సో ఈ దేశంలో రాజు అయినవాడు అశోక చక్రవర్తిని, రాజు అయినవాడు గౌతమ్ బుద్ధుని ఆదర్శంగా తీసుకొని పరిపాలన చేయాలి. కానీ ఇవన్నీ మీలాంటి వాళ్ళు బహుజన ఫిలాసఫీ చెప్పే వాళ్ళు చాలా అలవోకగా చెప్పే మాటలు ఇవన్నీ. ఆచరణ వచ్చే వరకు అవి చాలా కష్టసాధ్యమైన విషయం అర్థమవుతూ ఉన్నది. మీరు చేస్తున్న ఈ ఈ ఈ బహుజన ఫిలాసఫీ అంతా కూడా మీరు ఒక రాజకీయ ఫోర్స్గా అని అంటారు, రాజకీయ పార్టీ ఏదో ఆలోచన అట్లా కనబడుతుంది నాకు. చివరికి మీరు ఎటువైపు వెళ్దామని అనుకుంటున్నారు? వచ్చన్న చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఆచరణ లేదని అనడానికి లేదు. నేనైతే స్వయంగా ఐఏఎస్ ఆఫీసర్గా, నువ్వు కూడా ఢిల్లీలో పనిచేస్తున్నావు, నేను కూడా ఢిల్లీలో పనిచేస్తున్నాను, ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ వస్తే ఎవరి పరం కావాలి, మెజార్టీగా ఉన్న బహుజనుల ప్రకారం కావాలి కదా. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ 93% బీసీ ఎస్సీ ఎస్టీ మ్యాటర్ ఉంది కదా. సో అందుకని క్షేత్రంలో మనం లేకుండా మనం యుద్ధం చేయకూడదు అని నేను జాబ్కి రిజైన్ చేసి వచ్చాను. తెలంగాణ బీసీ జనసేన అని 4 పేజీల కరపత్రం రాసి అన్ని రాజకీయ పార్టీలు, ఈవెన్ మావోయిస్టు పార్టీతో సహా ఆధిపత్య కులాల పెత్తనం ఎట్లా చేస్తున్నారనేది మనం రాసి ప్రజలకు తీసుకెళ్ళాం. సో ఇది గద్దర్ కూడా కరపత్రం ఇచ్చారు. నేను ఇచ్చినాక ఒక 3 నెలలు, ఇది కాదు, నేను ఇచ్చిన 3 నెలలకి ఆయన పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి పోయిండు. ఆయన కూడా ఆయనకి ఫ్రెండ్ గద్దర్కి. అన్న పార్టీ పెడదాం అనుకుంటున్నా, ఒక పార్టీ సూచన చేయమంటే ఆయన టేబుల్ మీద తెలంగాణ బీసీ జనసేన అని ఉంది. జనసేన అని పెట్టమన్నాడు. నిజానికి నేను జనసేన అనే మాట కూడా గద్దర్ పాట నుంచే తీసుకున్నాను, పోదామురో జనసేనలో కలిసి అనేది. సో అట్లా ఆ పార్టీ ఆయన అది జనసేన అని పెట్టుకున్నాక నేను పార్టీ రిజిస్ట్రేషన్ చేయించాను, సొసైటీ మాత్రమే చేశాను. కనుక నేను ఇది జనసేన పార్టీ పేరు గద్దరే, పవన్ కళ్యాణ్కు ఆ పేరు ఇచ్చింది గద్దరే. అది మన కరపత్రం చూసి ఇచ్చింది. ఓకే, మీరు గద్దర్ పాటలకి వెళ్ళి తీసుకున్నారు? గద్దర్ పాటలకి వెళ్ళి తీసుకున్నాను. సో నేనేమంటున్నానంటే ప్రజల్లో పనిచేయడానికి నేను ఐఏఎస్ జాబ్ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ బీసీ జనసేన అని పెట్టి వర్క్ చేస్తున్న క్రమంలో అదేంది. సో తర్వాత మనం సామాజిక తెలంగాణ సాధన సమితి అని, సామాజిక న్యాయ చేసి అని మనం దాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఈ 10 సంవత్సరాలు కూడా నేను ప్రజల్లోనే ఉన్నాను. దాదాపు అన్ని జిల్లాల్లో చైతన్య కార్యక్రమాలు చేస్తున్నాం. నేను సొంతంగా నా ఆర్గనైజేషన్ ద్వారా చేయడమా లేదా ఇతరులు ఆర్గనైజ్ చేస్తే పోయి మాట్లాడమా, ఇది నేను చేస్తున్నాను. అనేక శిక్షణ తరగతులు కూడా మేము నిర్వహిస్తున్నాం. సో ఇవాళ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అనివార్యమని చెప్తున్నాం. అంటే మీరు పార్టీ పెట్టబోతున్నారా? ఎప్పుడు? అది ఇప్పుడు ఈ ఆగస్టు 25 బీపీ మండల్ జయంతి. బీపీ మండల్ జయంతి పురస్కరించుకొని మహనీయుల జాతర, మన మహనీయులందరూ స్మరించుకొని వాళ్ళు ప్రజల కోసం సమాజం కోసం ఏం చేసిండ్రో దాన్ని తలుసుకోవడం కాకుండా తెలుసుకొని దీన్ని ఒక సాంస్కృతిక ఉద్యమం ఇది మహనీయుల జాతర అనేది. ఎందుకంటే మండల స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు ఈ ఉద్యమాన్ని తీసుకుపోవాలి. ఆట పాట మాట. ఫోటో సుందరయ్య లేడు దీంట్లో. ఒక పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నారు. పొలిటికల్ పార్టీ పెట్టకముందు ఒక పూర్వరంగం ఏర్పాటు చేయాలి. ఆ పూర్వరంగం ఏంటంటే ఈ బహుజనుల్లో ఫస్ట్ మనమందరం ఒకటే అనే ఫీలింగ్ తీసుకురావాలి. మనమందరము అన్యాయానికి గురవుతున్నాము, అభివృద్ధికి నోచుకోవట్లేదు, అధికారానికి దూరంగా ఉన్నాము అనే ఒక చైతన్యం చేసిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అద్భుతమైనటువంటి ఓటు హక్కు ఇచ్చిండు కదా, పార్టీ పెట్టుకునే అవకాశం కూడా ఇచ్చిండు. మన ఓట్లు మనమే వేసుకుంటే రాజ్యాధికారం వస్తాయి కదా, దానికి చెమట కారేది లేదు, రక్తం చిందేది లేదు. ఏం చేయాలి? ఈచ్ వన్ టీచ్ 10, ఒక్కొక్కరు ఒక 10 మందిని మార్చాలి. నువ్వు ఏ పని చేస్తే అక్కడ నాట్లేసే కాడ అమ్మలక్కలు మాట్లాడుకొని, ఇంకో పని చేసే కాడ అందరు మాట్లాడుకోవాలి. సో ఎవరు ఏ వృత్తిలో ఉన్నా వాళ్ళు మాట్లాడుకోవడం ద్వారా చైతన్యం వస్తుంది. ఆ చైతన్యంతో మన ఓట్లు మనం వేసుకోవాలి. భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా డబ్బులకు ఓట్లు అమ్ముకోవాలి, కొనుక్కోవాలి అనేది లేదు. ప్రతి ఒక్కరూ ప్రజలు ఓట్లు అమ్ముకుంటున్నారు కానీ పార్టీలు టికెట్లు అమ్ముకుంటున్న విషయం ఎవరు చెప్పట్లే. వాడు ఓటు కొనే ముందు టికెట్ కొనుక్కొని వస్తున్నాడు కదా. సో 100 కోట్లు అక్కడ ఇస్తేనే వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాయి ఆధిపత్య కులాల నాయకత్వం ఉన్న రాజకీయ పార్టీలు. సో అలా కాకుండా ఓటును అమ్ముకోవద్దు, పార్టీ టికెట్ అమ్ముకోవద్దు, నిజాయితీగా వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయాల్ని ప్రజలకు చెప్పాలి, ఒక్కొక్కరు 10 మందికి చెప్పాలి.
అది అలా 4 సంవత్సరాలు ఈ ప్రచార ఉద్యమాన్ని, సాంస్కృతిక ఉద్యమాన్ని, ఎందుకంటే సామాజిక మార్పు తొందరగా వస్తుంది, రాజకీయ మార్పు త్వరగా వస్తుంది, కానీ సాంస్కృతిక మార్పు అనేది ఆలస్యంగా వస్తుంది. ఉమ్, కనుక ఈ సాంస్కృతిక ఉద్యమం వస్తే అది పక్కా మనకు ప్రజల మెదళ్ళలో నాటుకుని పోయి అది ఆచరిస్తాం.